పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో ఉన్నాము. ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తుంది, అంటే ఎస్సీ వర్గీకరణ పేరు మీద, అలాగే కులగణన పేరు మీద స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ చేస్తుంది కావాలని అని ఆరోపిస్తున్నారు. భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు తీసుకున్న నినాదం మేరకు కులగణనను చేపట్టి ఒక చిత్తశుద్ధిని చాటుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వర్గీకరణ పైన కానివ్వండి, కులగణన పైన కానివ్వండి, దీంట్లో పాల్గొనకుండా, దీనికి సహకరించకుండా, దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తులు ఈరోజు ఇటువంటి ఒక ఆరోపణలు చేస్తారు. మాకు 100% చిత్తశుద్ధి ఉంది, 100% బీసీల కోసం ఏదైతే 42% రిజర్వేషన్ చేపడతామని చెప్పినామో దానికి తొలి అడుగు ఏదైనా రాష్ట్రంలో ఆ సంబంధించిన లెక్కల్ని బయటికి తీసుకొని వచ్చినప్పుడే దాన్ని షెడ్యూల్ 9లో చేర్చాలనే కొన్ని అంశాలపైన రేపు పొద్దున దాన్ని కేంద్రానికి పంపించి ఏదైతే న్యాయపరంగా ఏ రకంగా చేయగలుగుతామని దానిపైన దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్రంలో చేసిన పైలట్ ప్రాజెక్ట్ని చూపించి దేశవ్యాప్తంగా చేయాలని ఒక స్లోగన్ కాంగ్రెస్ పార్టీది. దాని మేరకు మేము తొలి అడుగు వేస్తే వాళ్ళు చేయలేని మేము చేసినామని ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ ఏదైతే బీజేపీ పార్టీ, దాంతోపాటు బీజేపీ రిస్తదార్ సమితి, బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి కూడా మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా 100% ఇవన్నిటిని ఎండగడతాము. అండ్ ఈరోజు జైలుకు పోయి సారా వ్యాపారం చేసి కేసులు ఎదుర్కొని దొంగ ఏదైతే లిక్కర్ దందా చేసిన వాళ్ళు కూడా మా గురించి మాట్లాడే ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. పింక్ బుక్ ఓపెన్ చేస్తారంట, మీరు బాగా టార్చర్ చేస్తున్నారంట మీ ప్రభుత్వం వాళ్ళు బీఆర్ఎస్ లీడర్లని. 100% ఆ పింక్ బుక్లు ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి ఆ భయాన్ని ఏదైతే ఉద్దేశించి కవిత గారు మాట్లాడుతారు, వారి పార్టీ కలరే పింక్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బహుశా వారి అన్నగారితో, వారి బావగారితో అయిన పంచాయతీని ఆ బుక్లో చేర్చి ఆ పింక్ బుక్కే బయటికి తీసుకొని వచ్చి కవిత గారు బహుశా సమర్పించాలని అనుకుంటున్నామో. 100% ఆ విచారణలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సొమ్ముని దోచుకున్న ఎవరున్నా కూడా వాళ్ళని కటకటాల్లో నెట్టడం జరుగుతుంది. 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కులగణన రీసర్వే అయితే చేస్తున్నారు కదా. ఒకవేళ ఇప్పటివరకు బీఆర్ఎస్ ముఖ్య లీడర్లు అయితే ఎవరు పాల్గొనలేదు, కేటీఆర్, కేసీఆర్, అలాగే హరీష్ రావు, ఇలాగే ఇతరులు ఎవరైతే పాల్గొనకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి రీసర్వే కాదు, ఎవరైతే అహంకారంతో లేదా కొన్ని ఇతర కారణాలతో ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో ఆ పాల్గొన్న దానికి ఒక ప్రక్రియను ఏర్పాటు చేసి ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టి కాల్ చేస్తే పాల్గొన్న వివరాలు తెలిపితే ఆ సర్వేయర్ వారి ఇంటికి వెళ్ళి ఆ దొరకని వివరాలు ఏవైతే సేకరించని వివరాలు కూడా సేకరించనీకి ఈ సర్వే అనేది జరుపుతారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు రీసర్వే అని చెప్పి తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఇది జస్ట్ రెస్ట్ అవుట్ పెండింగ్లో ఉన్నైతే 16 lakh హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నాయో 16 లక్షల మందికి సంబంధించిన సర్వే మటుకే. మరోవైపు ఎర్రబెల్లి దయాకర్ రావు 25 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు, 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అని వ్యాఖ్యలు చేశారు నిన్న. దీనిపై ఏమంటారు? ఇప్పుడు చెప్పడానికి 100 చెప్పొచ్చు, నేను కూడా చెప్పొచ్చు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయనకేం తెలుస్తుంది ఆ పార్టీలో పరిస్థితి. 25 మంది అక్కడున్న ఎమ్మెల్యేలు, ఆ కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఇటు చేరే పరిస్థితి ఉంది. అది బహుశా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కేసీఆర్ గారితో రాత్రి ఫార్మ్ హౌస్లో కూర్చున్నట్టు బయటికి వచ్చినాక ఆలోచన లేకుండా అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చేది పోయి ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతారని చెప్పి మాట్లాడినట్టుండు.